అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5th జూన్ థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ అంటే సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కదా. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ఐ వచ్చేసి మార్క్స్ అయితే, ఎఫ్ఐ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ అంటే ఈ టూ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 19 ఇంటూ 63 అని ఉంది. 19ని మనం రఫ్గా 20 అని తీసుకుందామా? అదర్వైజ్ 19ని మనము 20 - 1 అని చెప్పి రాద్దాం. ఇంటూ 63. సో 63 ఇంటూ 2 చేస్తే ఎంత? 126. 0 ఇక్కడ ఉంది కాబట్టి హ్యాజ్ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ 63 ఇంటూ 1 అంటే 63. చూడండి 1260లో నుంచి 63 మైనస్ చేస్తే, సో ఫస్ట్ 60 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 1200లో నుంచి 3 మైనస్ చేస్తే ఎంత? 1197. సో ఫస్ట్ మనకి 1197 వచ్చింది. నెక్స్ట్ 36 ఇంటూ 62 అని ఉంది. సో ఫస్ట్ మనం 62 ఇంటూ 36ని 6 ఇంటూ 6 అని రాసుకోవచ్చా? 6 2 6 12 క్యారీ 1 6 6 36 ప్లస్ 1 అంటే 37. ఇంకో 6తో మళ్ళీ ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 6 2 6 12 క్యారీ 1 6 7 42 ప్లస్ 1 అంటే 43 క్యారీ 4 6 3 18 ప్లస్ 4 అంటే 22. సో 2 2 3 2 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వాల్యూ మనకి 2 2 3 2. నెక్స్ట్ 60 ఇంటూ 59 అని ఉంది. సో 60 ఇంటూ 59 ఈజీయే కదా. 59 ఇంటూ 60 అంటే 6 9 6 54 క్యారీ 5 6 5 30 ప్లస్ 5 అంటే 35. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకి 3540. నెక్స్ట్ 17 ఇంటూ 69 అని చెప్పి ఉంది. సో 17 ఇంటూ 69 అంటే 17 ఇంటూ 69ని మనము 70 - 1 అని రాసుకోవచ్చు కదా. నౌ 17 ఇంటూ 7 అంటే 119. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ మైనస్ 17 ఇంటూ 1 అంటే 17. సో ఇప్పుడు 1190లో నుంచి అంటే ఇక్కడ 90లో నుంచి మనము 70ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 73 వస్తుంది. సో 1173 ప్లస్ 85 ఇంటూ 70. సో ఇక్కడ చూడండి 85 ఇంటూ 70ని మనము డైరెక్ట్గా 7 5 35 7 8 56 ప్లస్ 3 అంటే 59. సో 5950 హోల్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ చేయాలి. 63 ప్లస్ 62 అంటే 125. 125 ప్లస్ 59 అంటే 184 ప్లస్ 17 అంటే 201 ప్లస్ 70 అంటే 271. ఇప్పుడు ఈ టోటల్ని యాడ్ చేద్దాము న్యూమరేటర్లో. ఫస్ట్ యూనిట్ డిజిట్ 0 ప్లస్ 3 3 3 ప్లస్ 0 0 3 ప్లస్ 2 5 5 ప్లస్ 7 అంటే 12 2 క్యారీ 1. ఓకే 5 ప్లస్ 1 6 6 ప్లస్ 7 13 13 ప్లస్ 4 17 17 ప్లస్ 3 20 20 ప్లస్ 9 29 క్యారీ 2. సో 9 ప్లస్ 2 11 11 ప్లస్ 1 12 12 ప్లస్ 5 17 ప్లస్ 2 19 19 ప్లస్ 1 20. సో క్యారీ 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 3 8 8 ప్లస్ 1 9 9 ప్లస్ 5 అంటే 14. సో ఇక్కడ 14092 డివైడెడ్ బై 271 ఉంది కదా. సో డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. డివైడెడ్ బై 271 అని చెప్పి ఇలా రాసుకుంటే నా ఫస్ట్ 2 ఇంటూ 7 చేస్తే 14 వస్తుంది. బట్ ఇక్కడ 217 ఉంది కాబట్టి 7 తీసుకోకుండా మనము స్మాల్ వాల్యూ తీసుకోవాలన్నమాట. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ డిజిట్ 5 3 7 5 ఉంది. ఇప్పుడు 7 తీసుకోకూడదు అనుకున్నాం కదా. సో నెక్స్ట్ స్మాల్ డిజిట్ ఏముంది? 5 ఉంది. సో అందుకని మనము 5తో మల్టిప్లై చేద్దాం. 5 1 is 5 5 7 is 35 క్యారీ 3 5 2 10 ప్లస్ 3 అంటే 13. సో ఇప్పుడు 9 మైనస్ 5 అంటే 4 10 మైనస్ 5 అంటే 5. ఈ 2 యాజ్ ఇట్ ఈస్ డౌన్ తీసుకుందాం. నెక్స్ట్ 271 ఇంటూ ఇప్పుడు చూడండి 54 52 అనేది మనకి తెలియాలి. సో ఇప్పుడు మనము 2 తీసుకున్నట్లయితే ఫస్ట్ బి అండ్ సి రెండు ఎలిమినేట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ స్మాల్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేద్దాం. బికాస్ 2 ఇంటూ 2 అంటే 4. ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే 2 1 is 2 2 7 14 2 2 4 ప్లస్ 1 అంటే 5. సో 542 కంప్లీట్గా మనకి డివైడ్ అయిపోయింది కాబట్టి
ఆన్సర్ వచ్చేసి 52. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, two pipes A and B can fill a tank of 7,800 liters in 12 hours and 10 hours respectively. If they are opened together, how many hours will they take to fill an empty tank of 8,800 liters? సో పైప్ ఏ 12 hours లో ఫిల్ చేస్తుంటే పైప్ బి 10 hours లో ఫిల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ 12 hours 10 hours అనేది 7,800 లీటర్స్ ని ఫిల్ చేయడానికి రెండు పైప్స్ ఆన్ చేసినప్పుడు 8,800 లీటర్స్ ఎన్ని అవర్స్ లో ఫిల్ అయిద్దామని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము పైప్ ఏ తీసుకుందాం. పైప్ ఏ వచ్చేసి 12 hours లో ఫిల్ చేస్తుంది కదా. నెక్స్ట్ పైప్ బి వచ్చేసి 10 hours లో ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ 12 అండ్ 10 రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 60. ఈ 60 అనేది టోటల్ వర్క్ అనమాట. సో 12 ఇంటూ 5 ఈ 60, 10 ఇంటూ 6 అంటే 60. టోటల్ టైం ఎంత తీసుకుంటుంది ఇప్పుడు? 60 బై టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే 5 + 6 దట్ ఈస్ 11. సో ఈ 60 బై 11 అవర్స్ టైం అనేది ఎన్ని లీటర్స్ ని ఫిల్ చేయడానికి? 7,800 లీటర్స్ ని ఫిల్ చేయడానికి. క్వశ్చన్ లో మనకి ఇచ్చింది 8,800 లీటర్స్ ఫిల్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అని. సో ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 by 11 into 8,800 divided by 7,800. ఈ 2 zeros cancel. 11 ones, 11 8s is 88, 6 8s is 48. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుందాం. డివైడెడ్ బై 78. సో చూడండి ఇక్కడ డినామినేటర్ మనకు అన్నిట్లో 13 వస్తుంది. అంటే 6 13s is 78, 6 8s is 48. So 80 divided by 13 is our answer. Option D is our answer. Next, from a taxi stand, two cabs start at a speed of 54 km per hour at an interval of 29 minutes. Both cabs traveling in the same direction. A man coming in the opposite direction towards the taxi stand meets the cabs at an interval of 12 minutes. Find the speed of the man. So same type of question మనము ప్రీవియస్ ఫస్ట్ సెట్ లోన ఓకే సెకండ్ సెట్ లో ప్రీవియస్ సెట్ లోనే మనం సాల్వ్ చేసాము. చూడండి సింపుల్, ఇక్కడ 2 క్యాబ్స్ 54 km/h స్పీడ్ తో వెళ్తుంటే ఇంటర్వెల్ అంటే ఏంటి? సో ఫస్ట్ క్యాబ్ స్టార్ట్ అయిన తర్వాత 29 minutes కి ఇంకో క్యాబ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యన గ్యాప్ 29 minutes ఉంటుంది. అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక మ్యాన్ ట్రావెల్ చేస్తుంటే ఇతని స్పీడ్ మనకి ఇవ్వలేదు. ఈ పర్సన్ కి ఫస్ట్ క్యాబ్ ఏ సెకండ్ క్యాబ్ బి అని అనుకుంటే ఫస్ట్ క్యాబ్ ఏ మీట్ అయిన 12 minutes తర్వాత బి క్యాబ్ అనేది మీట్ అవుతుంది. అయితే ఈ పర్సన్ స్పీడ్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ సింపుల్, షార్ట్ కట్ లో సాల్వ్ చేద్దాము. ఫస్ట్ క్యాబ్ సి అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? టైం ఎంత ఉంది ఇక్కడ? టైం ఇంటర్వెల్ రెండు క్యాబ్స్ మధ్య 29 minutes ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 12 minutes అనేది క్యాబ్ అండ్ పర్సన్ వీళ్ళిద్దరి మధ్యన స్పీడ్ టైం కదా అది. సో అందుకని సి ప్లస్ ఎం అంటే మ్యాన్. టైం ఇంటర్వెల్ వచ్చేసి 12 minutes. సో టైం రేషియో ఇలా ఉంటే మనకి స్పీడ్ రేషియో ఏమైంది? 12:29 అనేది స్పీడ్ అయింది. సో ఇందులో ఫస్ట్ క్యాబ్ మనకి స్పీడ్ 12 units అని చెప్పి అన్నారు. అయితే మ్యాన్ ఎంత ఉంటుంది? 29 లో నుంచి 12 మైనస్ చేసి 17. సో మ్యాన్ స్పీడ్ ఈ 17 units. క్వశ్చన్ లో మనకి క్యాబ్ స్పీడ్ 54 km/h అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి 12 units అని ఉంది. అంటే 12 units వచ్చేసి 54 స్పీడ్ ని రిప్రజెంట్ చేస్తుంటే మ్యాన్ స్పీడ్ కావాలి అని అంటే ఇంటూ 17 చేయాలి. ఓకే, నౌ సో 12 ones 12 4s is 48, 6 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 12 5s is 60. సో 4.5 ఇంటూ 17, 17 5s is 85, 5 క్యారీ 8, 17 4s 68, 68 ప్లస్ 8 అంటే 76. సో 76.5 km/h అనేది మ్యాన్ స్పీడ్ అయింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, if the selling price of a bed is 2 times of initial, then the profit is 10 times of initial. Find the initial profit percentage. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ని 2 times చేస్తే ప్రాఫిట్ 10 times వస్తుంది అని అన్నారు. ఇనీషియల్ ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదేం అంత హార్డ్ క్వశ్చన్ కాదు. కాస్ట్ ప్రైస్ తీసుకుందాము. మనం అడుగుతుంది ఏంటి? ప్రాఫిట్ అనేది ఇనీషియల్ ప్రాఫిట్ ఎంత అని. సో ప్రాఫిట్ మనము కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసేది. సో కాస్ట్ ప్రైస్
సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే సపోజ్ సెల్లింగ్ ప్రైస్ని డబల్ చేస్తే ప్రాఫిట్ 10 టైమ్స్ ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే డబల్ చేస్తే నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 200 అయింది కదా. కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్కి అమ్ముతుంటే ప్రాఫిట్ అనేది P1 వస్తుంటే 200కి అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది P2 వచ్చింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, సెకండ్ టైం ప్రాఫిట్ అనేది ఫస్ట్ టైం ప్రాఫిట్ కన్నా 10 టైమ్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ప్రాఫిట్కి 10 టైమ్స్ ఉంటుంది అన్నారు. ఈ ఈక్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ప్రాఫిట్ అంటే ఫార్ములా అయింది సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ కదా. సో ఇప్పుడు ప్రాఫిట్ 2 క్యాలిక్యులేట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ 2, ప్రాఫిట్ 1 క్యాలిక్యులేట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రాఫిట్ 2 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 200 మైనస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ 1 అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా, ప్రాఫిట్ 1 అంటే సెల్లింగ్ ప్రైస్ 1 దట్ ఈస్ 100 మైనస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ ఎక్స్. సో ఇప్పుడు 200 మైనస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10 అంటే 1000 మైనస్ ఆఫ్ 10x. సో ఇప్పుడు ఈ 10x ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయింది, ప్లస్ 10x మైనస్ 1x అంటే 9x ఈక్వల్ టు 1000లో నుంచి 200ని మైనస్ చేస్తే 800 వస్తుంది. సో x వాల్యూ ఇక్కడ మనకి 800/9 వచ్చింది. x అంటే ఏంది కాస్ట్ ప్రైస్ కదా. సో ఇక్కడ నుంచి మనము కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800/9 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. మనల్ని అడుగుతుంది ఏంది ఫైండ్ ద ఇనీషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇనీషియల్ ప్రాఫిట్ అంటే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800/9 ఉంది అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 100 యూనిట్స్ ఉంది. ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. డివైడ్ బై 9 ఈ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ 8 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 9 యూనిట్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 యూనిట్ ప్రాఫిట్ వచ్చింది అపాన్ 8. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో 1/8 ఇంటూ 100ని మనం ఎలా రాయొచ్చు 12.5% అని రాస్తాం కదా. సో ప్రాఫిట్ ఈజ్ 12.5%. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the ratio of two numbers is 17:6 and the product of their LCM and their HCF is 102, then the sum of the reciprocals of the LCM and HCF is. So ఫస్ట్ ఏమన్నారు ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 17 and 6 అని చెప్పి ఇచ్చారు. సో ఫస్ట్ నంబర్ ఏ అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ నంబర్ ఏమైంది 17x అయింది. సెకండ్ నంబర్ వచ్చేసి 6, 17:6 రేషియో కాబట్టి సెకండ్ నంబర్ మనకి 6x అయింది. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చారు. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమైంది ఏ అండ్ బికి ఎక్స్ అనేది హెచ్సిఎఫ్ అయింది. ఎల్సిఎం కావాలి అని అంటే 17 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ఏమో ఎల్సిఎం అవుతుంది. మనకు ఒక ఫార్ములా తెలుసు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏ ఇంటూ బి అని చెప్పి. సో ఆల్రెడీ క్వశ్చన్లో ప్రొడక్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ 102 అని ఇచ్చారు. ఏ ఇంటూ బి అంటే ఏ వాల్యూ 17x, బి వాల్యూ 6x. సో 17 ఇంటూ 6 ఏమైంది 102, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఈ 102 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 అంటే ఎక్స్ వాల్యూ ఏమైంది 1 కదా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది మనం ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమొస్తుంది 1 వస్తుంది. సిమిలర్గా ఎల్సిఎం ఏమైంది 17 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్సిఎం 102 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది రెసిప్రోకల్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ 1 వచ్చింది, ఎల్సిఎం 102 ఉంది. రెసిప్రోకల్ చేస్తే 1/1 హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 1/102 అయింది. వీటి రెండింటి సమ్ అనమాట. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 102 ఉంటుంది డివైడెడ్ బై 102. ఇక్కడ 102తో మల్టిప్లై చేస్తాం కదా 1 ఇంటూ 102 ప్లస్ 1 అంటే 103. సో 103/102 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఈజ్ గ్రేటెస్ట్. సో ఇక్కడ ఇచ్చిన రేషియోస్లో ఏది గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి 41/64 అని ఉంది. సో ఈ వాల్యూని మనము 40 డివైడెడ్ బై 64 అని చెప్పి రాయొచ్చా. నెక్స్ట్ 50/59 అని ఉంది. సో 50/59ని 60 అని చెప్పి రాసుకుందామా అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ 26/90. చూడండి ఇక్కడ 26/90 అంటే 26 యూనిట్స్ని 90 పార్ట్స్లో డివైడ్ చేశారు. సో ఇది మనకి
గ్రేటెస్ట్ అవ్వనే అవ్వదు, స్మాలెస్ట్ అనేది ఈ ఫ్రాక్షన్ అయింది కాబట్టి ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ 40 డివైడెడ్ బై 70. సో ఫస్ట్ 5 8s is 8 5s is 40, 8 8s is 64, 5/8 అని వచ్చింది. 0.0 యాడ్ చేస్తే 8 6 48, క్యారీ 2 8 2 16, క్యారీ 4 8 5 is 40. సో ఫస్ట్ ఆప్షన్లో మనకి 0.625 వాల్యూ వస్తుంది. మనం 41ని 40 కన్సిడర్ చేస్తే 0.625 వస్తుంది. అదే 41 కన్సిడర్ చేస్తే సమ్వేర్ అప్రాక్సిమేట్గా మనము 0.7 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్. 5/6, 5/6 అంటే 6 1s, 0 తీసుకొని పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 6 8s is 48, క్యారీ 2 6 2s is 6 3s is 18. సో ఇక్కడ మనకి 0.8333 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఇక్కడ 59 అని ఉంటే 60 తీసుకున్నాం కదా, సో ఎక్కువ తీసుకున్నాం. అదే డినామినేటర్ తగ్గిస్తే ఏమైంది, ఈ వాల్యూ అనేది ఇంకా మనకి ఇంక్రీజ్ అయింది. అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ మనం 0.85 అని చెప్పి లేదా 0.89 అని చెప్పి తీసుకుందాం. సో 85 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 4/7, 4/7 అంటే 0.075 is 35, 5 ఉంటుంది. సో 7 7s is 49, అంటే ఇక్కడ మనకి 0.57 వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసినప్పుడు మనకి గ్రేటెస్ట్ ఎక్కడ వస్తుంది, 0.85 వస్తుంది. ఈ 0.85 50:59లో వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియరా. నెక్స్ట్ AB is parallel to CD. A transversal PQ intersects AB and CD at E and F respectively, and angle PEB is 59. G is a point between AB and CD such that angle BEG is 50, angle GFE is 33. Find the what is the measure of angle EGF. Same type of question మళ్ళీ రిపీట్ అయింది. చూడండి ఇక్కడ AB అనేది ఒక parallel line to CD అని చెప్పి అన్నారు. సో ఇక్కడ AB నెక్స్ట్ CD అని చెప్పి తీసుకుందాం. PQ అనేది ఒక ట్రాన్స్వర్సల్ లైన్. సో PQ ABని పాయింట్ E దగ్గర అండ్ CDని పాయింట్ F దగ్గర టచ్ చేస్తుంది. నౌ యాంగిల్ PEB, సో ఈ యాంగిల్ అనేది 59 డిగ్రీ అని ఇచ్చారు. G అనేది ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యన ఒక పాయింట్. నౌ BEG అంటే ఈ యాంగిల్ 50 డిగ్రీ. నెక్స్ట్ GFE, సో GFE ఈ యాంగిల్ వచ్చేసి 33 డిగ్రీ. మనల్ని అడుగుతుంది EGF. సో ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లాస్ట్ ప్రాబ్లం అంటే లాస్ట్ సెట్లో మనం ఎలా సాల్వ్ చేసాము, ఈ టోటల్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ చేసుకొని సాల్వ్ చేసాం. ఇక్కడ ఇంకో మెథడ్తో సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, ఒక ట్రయాంగిల్లో మనము ట్రయాంగిల్ ABC అని తీసుకుంటే ఇది మనకి ఏమైంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అయింది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ అని తీసుకుంటే ఇది θ1 అండ్ ఇక్కడ θ2 అని చెప్పి తీసుకున్నాం. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ అనేది θ1 ప్లస్ θ2 ఈ రెండు సమ్కి ఈక్వల్ అయింది అనమాట. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనము EGF తీసుకున్నట్లయితే ఈజీఎఫ్లో యాంగిల్ ఈ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అయింది కదా ఈ కంప్లీట్. సో ఈ కంప్లీట్ యాంగిల్ ఎంత ఇచ్చారు, 59 + 50 అంటే 109 అవుతుంది. సో మనకి కంప్లీట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 33 ఆల్రెడీ ఉంది. సో ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 109లో నుంచి 33 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 76. సో ఈ 76 అనేది యాంగిల్ ఈజీఎఫ్కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 7. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 7తో డివైడ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఆప్షన్ 2లో రెండే నంబర్స్ ఉన్నాయి, 87. సో 87 అనేది 7 మల్టిపుల్ కాదు కాబట్టి బీని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏముంది, 875 డివైడెడ్ బై 7 చేస్తే 7 1s 7 క్యారీ 1, 7 2s 14 క్యారీ 3, 7 5s 35. సో కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, a boat takes 51 minutes to go 10.2 km upstream. The ratio of the speed of the boat in still water to that of the stream is 7:6. How much total time will the boat take to go 17.7 km upstream
అండ్ 66.3 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. సో ఇక్కడ బోట్ అప్ స్ట్రీమ్ 10.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటే 51 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ మనకి బోట్ స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో 7:6 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది అప్ స్ట్రీమ్ 17.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అండ్ డౌన్ స్ట్రీమ్ 66.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి టోటల్ టైం ఎంత తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ రేషియో ఏమిచ్చారు, స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ 7:6 అన్నారు. స్టిల్ వాటర్ స్పీడ్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎక్స్ 7 యూనిట్స్ అయితే స్ట్రీమ్ స్పీడ్ వైతో రిప్రజెంట్ చేస్తాం, అది 6. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, ఎక్స్ మైనస్ వై చేస్తాం. 7 మైనస్ 6 అంటే 1 యూనిట్. ఇక్కడ ఫస్ట్ లైన్లో మనకి అప్ స్ట్రీమ్ 10.2 కిలోమీటర్స్ వెళ్ళడానికి 51 మినిట్స్ పడుతుంది అన్నారు. అంటే ఇక్కడ నుంచి మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో 10.2 డివైడెడ్ బై 51 మినిట్స్ కదా, అవర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ బై 60. సో ఈ డివైడ్ బై 60 ఈ సైడ్ వచ్చి మనకి మల్టిప్లై అవుతుంది. ఈ 0 అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్. సో 51 ఇంటూ 2 ఈస్ 102. 6 ఇంటూ 2 అంటే 12. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ మనకి 12 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి అప్ స్ట్రీమ్ స్పీడ్ 1 యూనిట్ ఉంది కదా, 1 యూనిట్ అనేది 12 కిలోమీటర్ పర్ అవర్ అయింది. అంటే 1 యూనిట్ 12 రిప్రజెంట్ చేస్తుంటే ఫస్ట్ ఎక్స్ అనేది మనం 1 అని తీసుకున్నామా, ఇక్కడ 7 ఏమైంది, 7 ఇంటూ 12 దట్ ఈస్ 84. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 84 వస్తుంది. వై వాల్యూ 6 ఇంటూ 12 అంటే 72. సో స్ట్రీమ్ స్పీడ్ 72 వచ్చింది. నౌ మనకు కావాల్సింది ఏంటి, అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ వై ఆల్రెడీ మనం చేసాం. సో ఇక్కడ నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ 84 మైనస్ 72 చేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై. సో 84 ప్లస్ 72 చేయాలి, దట్ ఈస్ 156. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇక్కడ టోటల్ టైం అప్ స్ట్రీమ్ ట్రావెల్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, డౌన్ స్ట్రీమ్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అన్నారు. సో ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ మన దగ్గర స్పీడ్ ఉంది. టైంని క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇస్ 17.7 డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 12 ప్లస్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 66.3 డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 156. క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ టైం వస్తుంది. నౌ 12 1s is 12, క్యారీ 5, 12 పాయింట్ ఉంది కదా, పాయింట్ తీసుకొని 12 4s is 48. ఇంకా ఇక్కడ రిమైండర్ 9 ఉంటుంది. సో 0 తీసుకుంటే 12 7s is 84. సో 1.47 ప్లస్ 66.33 డివైడెడ్ బై 156 అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే పాయింట్ని కాసేపు నెగ్లెక్ట్ చేద్దాం. నెగ్లెక్ట్ చేసి 3 5s 15, 3 2s is 6, 3 2s is 6, 3 2s is 6, 3 1s is 3. సో 221 డివైడెడ్ బై 52 అని ఉంది కదా. సో ఇక్కడ డివిజన్ మెథడ్ అప్లై చేసి 221ని 52తో డివైడ్ చేద్దాం. 52 ఇంటూ చూడండి 5 ఇంటూ 4 అంటే 20 కాబట్టి 52 ఇంటూ 4 చేస్తే 4 2s is 8, 4 5s is 20. సో 221లో నుంచి 208ని మైనస్ చేస్తే 13 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 ఇంటూ 2 చేస్తే 10. సో 2 2s is 4, 2 5s is 10. 30 మైనస్ 104 అంటే ఇక్కడ 26. సో ఇప్పుడు మనము 4.2 ఈ 2 వాల్యూస్తో స్టాప్ చేసి 4.2 అని చెప్పి తీసుకుందాం. ఇక్కడ మనం ఒక పాయింట్ని నెగ్లెక్ట్ చేసాం కదా. సో ఇప్పుడు 4.2 కాస్త మనము 0.42 అని చెప్పి రాయొచ్చు కదా, అవునా? బికాస్ అక్కడ పాయింట్ని నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు యాడ్ చేస్తుంటే ఈ టోటల్ వాల్యూ 0.42 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.89 వస్తుంది. సో 1.89 అంటే అప్రాక్సిమేట్గా 1.9కి ఈక్వల్ అవుతుంది. సో టోటల్ టైం వచ్చేసి 1.9 hours. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ was bought for 1300 rupees. Its price was marked up by 35%. Thereafter it was sold at a discount of 20% on the market price. What was the percentage profit on the transaction? సో ఇక్కడ ఒక ఆర్టికల్ని 1300 రూపీస్కి తీసుకొని వచ్చి కాస్ట్ ప్రైస్ మీద 35% అబోవ్ మార్క్ చేసి సెల్ చేసేటప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది కదా. ఫస్ట్ 35% ఎక్కువ మార్క్ చేశారు, నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 35 ఇంటూ 20 డివైడెడ్ బై 100. సో 35లో నుంచి 20 మైనస్ చేస్తే
15. 35 ఇంటూ 2 అంటే 70. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 0 ఉంది. 700 డివైడెడ్ బై 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే టోటల్ వాల్యూ 7కి ఈక్వల్ అవుతుంది. సో 15 మైనస్ 7 ఈజ్ 8. 8% ప్రాఫిట్ వస్తుంది ఓవరాల్గా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at what rate of interest per year will a sum of money double itself in 5 years on simple interest? సో ఇక్కడ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఒక సమ్ అనేది 5 years తర్వాత డబల్ అవుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ సమ్ 100 అని అనుకుంటే 5 years తర్వాత అమౌంట్ ఎంత రావాలి మనకు డబల్ అయ్యి 200 రావాలి. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్. ఇంట్రెస్ట్ 100 వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. Time period 5 years. So 5 ones, 5 2s is 10, E0 as it is. Rate of interest is 20%. Option B is our answer. Next. Simplify. So first 9 plus 2 ante 11. 8 minus 11 ante minus 3. 5 minus 3 ante 2. So ఈ complete value మనకి 2 వచ్చింది. 7 plus 7 ante 14. 14 మైనస్ 2 అంటే 12. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ టోటల్ వాల్యూ మనకి ఇక్కడ నుంచి 12 వచ్చింది. ఇక్కడ ఏముంది? 8/4 ఉంది. సో 8/4 ఇంటూ 12 అంటే 4 ones 4 3s is 12. 8 ఇంటూ 3 అంటే 24. సో ఇక్కడ 144 డివైడెడ్ బై 24. 12 2s is 24. 12 ఇంటూ 12 అంటే 144. 2 ones 2 6 is 12. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనకి 6 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఎ వర్టికల్ రాడ్ అండ్ ఇట్స్ షాడో ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:2:√12. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్. సో ఇక్కడ ఫస్ట్ ఒక వర్టికల్ రాడ్ని ఇలా డ్రా చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ వర్టికల్ రాడ్ ఏ బి అని చెప్పి తీసుకుంటే ఈ సైడ్ షాడో ఉండాలి అని అంటే సన్ ఏ సైడ్ ఉండాలి? ఈ సైడ్ మనకి సన్ ఉండాలి. అదే షాడో ఈ సైడ్ ఉండాలి అంటే సన్ ఈ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు మనం సన్ ఇక్కడ డ్రా చేసాం కాబట్టి షాడో ఇక్కడ ఫాల్ అవుతుంది అని చెప్పి తీసుకుందాం, ఓకేనా. నౌ వర్టికల్ రాడ్ 2 యూనిట్స్ ఉంటే షాడో బీసీ వచ్చేసి √12 యూనిట్స్ ఉంటుంది. మనల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అన్నారు. అంటే ఏసీని జాయిన్ చేసినప్పుడు ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకే. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా? నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 60 90 ఈ యాంగిల్స్ ఫామ్ అయితే లైన్ రేషియోస్ మనకి 1 √3 అండ్ 2 యూనిట్స్లో ఉంటుంది అని. సో ఇక్కడ √12 ఉంది కదా, √12ని మనము √4 ఇంటూ 3 అని రాయొచ్చా? √4 అంటే 2. సో 2√3 అవుతుంది. సో √12ని మనం 2√3 రాసినప్పుడు సో √3 ఎక్కడ వస్తుంది? 60 డిగ్రీ యాంగిల్ ఆపోజిట్ ఉన్న లైన్ మీద √3 వస్తుంది. అంటే ఇక్కడ √3 వచ్చింది కాబట్టి యాంగిల్ ఏ అనేది 60 అవుతుంది. సో ఇక్కడ 90 ఇక్కడ 60 ఉన్నప్పుడు యాంగిల్ సి ఏమైంది? 30 డిగ్రీ అయింది. మనం అడుగుతుంది ఇదే కదా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x minus 1/x is 10, then the value of x cube minus 1/x³ is. సో ఇక్కడ చూడండి x minus 1/x అనేది k కి ఈక్వల్ అయినప్పుడు x³ minus 1/x³ అనేది k³ plus 3 into k కి ఈక్వల్ అయింది. ఇక్కడ k అంటే 10 కదా, 10³ అంటే 1000 ప్లస్ 3 into 10 అంటే 30. 1000 plus 30 అంటే 1030. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a cook earns 8,400 rupees per month. If she spends 60% of it each month, how much will she save by 1/4 of a year? సో ఇక్కడ ఒక కుక్ 8,400 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేస్తుంటే 60% ఈచ్ మంత్ స్పెండ్ చేసేస్తుంది. అంటే 40% సేవ్ చేస్తుంది కదా. 1/4 ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటి? ఒక ఇయర్లో మనకి టోటల్గా 12 మంత్స్ ఉంటాయి. ఇందులో 1/4 చేస్తే 3 months అనేది 1/4 ఆఫ్ ద ఇయర్ అయింది. సో ఈచ్ మంత్ 40% సేవ్ చేస్తుంటే టోటల్ 3 monthsలో ఎంత సేవ్ చేసిద్ది? 120%. అంటే 8,400లో 120% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 84ని మనం ఎలా రాయొచ్చు? 12 into 7 అని రాయొచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ 120 ఉంది. సో 12 into 12 అంటే 144. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 7 చేస్తే 7 4s is 28. సో లాస్ట్ 2 digits మనకి 80 రావాలి. లాస్ట్ 2 digits 80 వచ్చింది ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి
ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. ఓకేనా? నెక్స్ట్. సో సింప్లిఫై అన్నారు. చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే 11 క్యూబ్ అనేది 1331 కదా. సో ఫస్ట్ మనకి 11 వస్తుంది, డివైడెడ్ బై ఫోర్త్ పవర్ ఆఫ్, ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి. సో ఈ ఫోర్త్ పవర్లో నుంచి బయటకు తీసుకొని వస్తే ఓన్లీ 1 జీరో ఉంటుంది, అంటే 10 అయింది. ఇంటూ 5/33 ఇంటూ 30. ఈ జీరో క్యాన్సిల్, 11 వన్స్ 11 3s is 33. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 5 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Akshat invested 90,625 rupees at 8% per annum for 1 year at compound interest, compounded half yearly. The amount received by him is. So ఇక్కడ అక్షత్ 90,625 రూపీస్ ని 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 1 year కి ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్పన్నారు. అతనికి 1 year తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం డివైడ్ బై 2 చేయాలి. ఇక్కడ 8% అన్నారు కదా, 8% డివైడెడ్ బై 2 అంటే 4% కి ఈక్వల్ అయింది. 4% ని మనం ఎలా రాయొచ్చు, 1/25 అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ టైం పీరియడ్ 1 year అని చెప్పి అన్నారు. సో టైం పీరియడ్ అనేది హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతున్నప్పుడు ఇంటూ 2 చేయాలి. 1 into 2 అంటే 2 years కి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇనీషియల్గా సమ్ 25 ఉంటే అమౌంట్ ఏమవుతుంది మనకి, 25 మీద 1 ఇంక్రీజ్ అయ్యి 26 అవుతుంది. ఇక్కడ టైం పీరియడ్ 2 ఉంది కాబట్టి 25 స్క్వేర్ 26 స్క్వేర్ అని చెప్పి తీసుకున్నాం. సో 25 స్క్వేర్ అంటే 625, 26 స్క్వేర్ అంటే 676. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎంత ఇన్వెస్ట్ చేశారని చెప్పారు, 90,625 ని ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ 625 అనేది 90,625 ని రిప్రజెంట్ చేస్తుంటే 676 ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలి. 625 ని మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం 25 into 25 అని చెప్పి రాద్దాం. సో ఫస్ట్ 25 వన్స్ ఈస్ 25, 25 into 3 అంటే 75. సో 90లో నుంచి 75 మైనస్ చేస్తే 15 వస్తుంది. 25 into 6 is 150, క్యారీ 6. సో 25 into 25 చేస్తే 625 కదా. సో ఇక్కడ 3625 వచ్చింది. నెక్స్ట్ 25 వన్స్ is 25, 36లో 25 క్యాన్సిల్ చేస్తే 11. నెక్స్ట్ 25 into 4 is 100, 12 క్యారీ, 25 into 5 is 125. సో 145 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 676 అనేది ఎంత అని. సో ఇంటూ 145 చేస్తే, సో ఇప్పుడు 676 ఇంటూ 145 అంటే 6 into 5 is 30. యూనిట్ డిజిట్ ఇక్కడ మనకి 0 వస్తుంది, అండ్ యూనిట్ డిజిట్ 0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. Robin and Varun together can paint a hall in 6 days. Robin alone can paint it in 42 days. In how many days can Varun alone paint it? సో ఇక్కడ రాబిన్ అండ్ వరుణ్ ఇద్దరు కలిసి ఒక హాల్ ని పెయింట్ చేయడానికి 6 days తీసుకుంటున్నారు. రాబిన్ ఒక్కరికి 42 days పడుతుంటే వరుణ్కి ఎన్ని డేస్ పట్టిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ రాబిన్ ప్లస్ వరుణ్ 6 days తీసుకుంటున్నారు కదా. ఓన్లీ రాబిన్ పెయింట్ చేయాలి అని అంటే 42 days తీసుకుంటున్నారు. సో ఈ 6 and 42కి ఎల్సిఎం తీసుకుంటే 42 వస్తుంది. 6 into 7 is 42, 42 into 1 is 42. సో ఇక్కడ చూడండి, ఆర్ ప్లస్ వి టోటల్ ఎఫిషియన్సీ 7 units వచ్చింది. ఇందులో ఆర్ 1 unit ఎఫిషియన్సీ అయితే వి ఎన్ని యూనిట్స్ ఎఫిషియన్సీ అయింది, సో ఆర్ ప్లస్ వి కలిపితే 7 రావాలి కాబట్టి వి ఎఫిషియన్సీ 6. సో ఓన్లీ వరుణ్ పెయింట్ చేయాలి అని అంటే టోటల్ వర్క్ ఇక్కడ 42 units ఉంది. సో 42 డివైడెడ్ బై 6 చేస్తే 6 1 6 7 is 42. 7 daysలో హాల్ని పెయింట్ చేయగలుగుతారు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A group of people consists of men, women and children. Among them 20% are men, 50% are women and the rest are children. And the average weights are 45 kg, 50 kg and 50 kg respectively. The average weight of the group is. సో ఇక్కడ ఒక గ్రూప్లో మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఉంటారు. అయితే ఇందులో మెన్ వచ్చేసి 20%, ఉమెన్ 50 అండ్ రెస్ట్ చిల్డ్రన్ అయితే వాళ్ళ ఇండివిజువల్ గ్రూప్ యావరేజ్ ఇచ్చారు. సో మెన్ గ్రూప్ యావరేజ్ 45, ఉమెన్ గ్రూప్ 50, చిల్డ్రన్ గ్రూప్ 50 అయితే ఓవరాల్ గ్రూప్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటే 100లో 20% అంటే ఎంత, 20.
20 మెన్స్ ఉన్నారు. సో 50% ఉమెన్ అన్నారు. అంటే 50 ఉమెన్ ఉంటే రెస్ట్ ఇంకా ఎంతమంది ఉంటారు? 50 + 20 అంటే 70, రిమైనింగ్ 30 చిల్డ్రన్ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెన్ గ్రూప్ యావరేజ్ వచ్చేసి 45 కేజీస్, ఉమెన్ గ్రూప్ వచ్చేసి 50 కేజీస్, చిల్డ్రన్ కూడా 50. సో ఇక్కడ మనం ఏదో ఒకటి కామన్గా యావరేజ్ అని చెప్పి తీసుకుందాం. 2 × 50 ఉంది కాబట్టి 50 అనేది హోల్ గ్రూప్ యావరేజ్ అని అనుకుంటే, సో ఇక్కడ 50 కన్నా 45 అనేది ఎంత లెస్? 5 యూనిట్స్ లెస్. ఎన్ని యూనిట్స్ మీద 5 లెస్ ఉంది? 20 యూనిట్స్ మీద 5 లెస్ ఉంది. సో 20 × 5 అంటే 100 -100. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినా లెస్ వచ్చినా హోల్ గ్రూప్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకని హోల్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారు కదా. సో అందుకని డివైడెడ్ బై 100 చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్. Now 50 - 1, 50 - 1 అంటే 49. న్యూ హోల్ గ్రూప్ యావరేజ్ వచ్చేసి ఇక్కడ మనకి 49 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a bag containing red, green and pink tokens, the ratio of red to green tokens was 7:20, while the ratio of pink to red tokens was 15:12. What was the ratio of green to pink tokens? సో ఇక్కడ ఒక బ్యాగ్ లో రెడ్, గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్ ఉన్నాయి. అయితే రెడ్ అండ్ గ్రీన్ టోకెన్స్ రేషియో 7:20 అయితే పింక్ అండ్ రెడ్ టోకెన్స్ రేషియో 15:12. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది గ్రీన్ అండ్ పింక్ టోకెన్స్ రేషియో అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, పింక్ ఉంది. బట్ ఇక్కడ చూడండి రేషియో ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ అన్నారా, అండ్ ఇంకో రేషియోలో మనకి పింక్ అండ్ రెడ్ అన్నారు. సో అందుకని మనం ఏం చేద్దామంటే రెడ్ ని మిడిల్ తీసుకుందాం. సో గ్రీన్, రెడ్, నెక్స్ట్ పింక్. ఇప్పుడు రెడ్ టు గ్రీన్ రేషియో ఏముంది? 7:20. రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి 7:20 అని చెప్పి రాసుకోవచ్చా? నెక్స్ట్ పింక్ టు రెడ్ టోకెన్స్ రేషియో 15:12 అన్నారు. పింక్ ఇక్కడ ఉంది కాబట్టి సో పింక్ వచ్చేసి ఫస్ట్ 15 యూనిట్స్ అయితే రెడ్ 12 యూనిట్స్. సో ఇప్పుడు మనకి రేషియో కావాలి కాబట్టి సేమ్ ఈ 7ని ఈ సైడ్ అండ్ ఈ 12 ఈ సైడ్ రాసుకుంటే, సో ఇప్పుడు చూడండి సెకండ్ రేషియో మనకి ఎలా ఉంది? 12:12:15 అని ఉందా? సో టోటల్ ఈ రేషియో డివైడ్ చేస్తే 3 4s 12, 3 4s 12, 3 5s is 15. సో సెకండ్ రేషియో మనకి 4:4:5. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 20 × 4 అంటే 80, 7 × 4 అంటే 28, 7 × 5 అంటే 35. మనల్ని అడుగుతుంది రేషియో ఆఫ్ గ్రీన్ టు పింక్. సో గ్రీన్ టు పింక్ అంటే 80:35 రేషియో అనేది ఎంత అని. సో 5 16s is 80, 5 7s is 35. So 16:7. Option C is our answer. Next, Alok, Geeta and Suresh invest 56,000 rupees, 52,000 and 69,000 rupees respectively to start a business. At the end of the year, the total profit earned is 76,700 rupees. 31% of the total profit earned is given to charity and the rest is divided among them in the ratio of their investment. What will be the share of Suresh? సో చూడండి ఇక్కడ 31% అనేది చారిటీకి ఇస్తుంటే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారు? 76,700 కదా. సో ఇప్పుడు ఎంత ఉంటుంది? 76,700లో 31% చారిటీకి వెళ్ళిపోతుంటే రిమైనింగ్ 69% ఉంటుంది. సో 69%ని 69/100 రాసుకోవచ్చా? ఈ 2 zeros క్యాన్సిల్ చేసేస్తుంటే 767 × 69 అనేది ఇప్పుడు మిగులుతున్న ప్రాఫిట్. నౌ అలోక్, గీత అండ్ సురేష్ రేషియోస్ వచ్చేసి 56,000, 52,000 అండ్ 69,000. ఈ 3 zeros క్యాన్సిల్ చేస్తే అలోక్ 56 ఉంటే గీత 52, సురేష్ 69 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ టోటల్ని యాడ్ చేస్తే 56 + 52 అంటే 108 + 69 అంటే 177. సో ఇక్కడ టోటల్ మనకి 177 వస్తుంది. ఈ 177 ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి 177 అనేది ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 767 × 69 వచ్చింది. ఇంతకి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది సురేష్ షేర్ అనేది ఎంత. సో సురేష్ షేర్ ఎంత ఉంది ఇక్కడ? 69 యూనిట్స్. సో 69 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నౌ
ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఫస్ట్ యూనిట్ డిజిట్ చూద్దాం. 7 ఇంటూ 9 అంటే 63. సో 63 గుర్తుపెట్టుకోండి. 3 ఇంటూ 9 అంటే ఎంత వస్తుంది? 27. సో ఇక డినామినేటర్లో మనకి 177 ఉంది. సో 7 నుంచి 7కి వెళ్ళటానికి మనం ఎంత మల్టిప్లై చేస్తే సరిపోతుంది? 1 మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. అంటే యూనిట్ డిజిట్లో మనకి 1 ఉండాలి. సో యూనిట్ డిజిట్లో 1 ఉంది, ఓన్లీ 2 ఆప్షన్స్ కాబట్టి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 69 అంటే 3 మల్టిపులే కదా. సో ఇప్పుడు రిమైనింగ్ ఈ 2 ఆప్షన్స్లో ఏ నంబర్ 3 మల్టిపుల్ అవుతుందో చెక్ చేద్దాం. 2 + 6 8, 8 + 3 అంటే 11, 11 + 1 అంటే 12 వస్తుంది. 12 అనేది 3 మల్టిపులే. సో ఇక్కడ కూడా చెక్ చేయాలి. 2 + 5 అంటే 7, 7 + 5 అంటే 12, 12 + 1 అంటే 13, 13 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ 20,631 అనేది 3 మల్టిపుల్ అవుతుంది. సో ఈ మొత్తం క్యాన్సిల్, మనం 177తో ఈ టోటల్ డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 2631 అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ ద మార్క్స్ obtained by 5 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద మార్క్స్? సో ఇక్కడ మనకి 5 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చి రేంజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేంజ్ అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 80 ఉంది. మినిమం వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ ఎంత ఉంది? 45 ఉంది. సో 80లో నుంచి 45 మైనస్ చేస్తే 35 వస్తుంది. రేంజ్ అనేది 35. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కొనికల్ వెసల్ హ్యాస్ బేస్ రేడియస్ 31 cm and height 45 cm. Water is poured into the vessel until it is 2/3 full. Find the volume of water in the vessel. సో ఇక్కడ ఒక కొనికల్ వెసల్లో అంటే ఇలా ఉంటుంది వెసల్. ఓకేనా. ఇందులో 2/3 పార్ట్ దాకా అంటే ఇంత మటుకు, సపోజ్ మనం 2/3 పార్ట్ అనుకుంటే ఇంత మటుకు వాటర్ని పోర్ చేశారు. సో ఈ వాటర్ వాల్యూమ్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ రేడియస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు కదా. వాల్యూమ్ ఫార్ములా ఏమైంది? కోన్ది 1/3 పై r²h అనేది కోన్ వాల్యూమ్ అయింది. బట్ ఇక్కడ వాటర్ వాల్యూమ్ అడుగుతున్నారు. వాటర్ అనేది 2/3 పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి ఇంటూ 2/3 చేద్దాం. సో ఇప్పుడు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పై యాజ్ ఇట్ ఈస్ ఉంది, పైని సబ్స్టిట్యూట్ చేయాలి. మనం కూడా సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో పై ఇంటూ 1/3 ఇంటూ 2/3 అంటే 2/9 ఇంటూ r². సో ఆర్ వాల్యూ ఇక్కడ 31 ఉంది. r² అంటే 31 ఇంటూ 31 ఇంటూ హెచ్ అంటే 45. సో 9 1s 9 5s is 45. ఇప్పుడు చూడండి 2 ఇంటూ 1 అంటే 2, 2 ఇంటూ 1 అంటే 2, 2 5s is 10. సో యూనిట్ డిజిట్ మనకి 0 రావాలి. అండ్ ఇక్కడ పై ఉంది 0 పై. సో లాస్ట్ డిజిట్స్ 0 పై ఉంది ఓన్లీ 1 ఆప్షన్లో కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a vendor sold 4 chocolates for 1 rupee, thereby gaining 100%. How many chocolates did he buy for 1 rupee? సో చూడండి ఇక్కడ 1 రూపీకి 4 చాక్లెట్స్ అమ్ముతుంటే అతనికి 100% గెయిన్ వస్తుంటే అతను 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ బై చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జస్ట్ మనం క్వశ్చన్ని రీడ్ చేయగానే ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. 1 రూపీకి 4 చాక్లెట్స్ అమ్ముతుంటే అతనికి 100% గెయిన్ వస్తుంది. అంటే 100కి 100% గెయిన్ వస్తుంది అంటే అర్థమైంది 1 రూపీకి 4 చాక్లెట్స్ అమ్ముతున్నారు, అప్పుడు గెయిన్ 100 వస్తుంది. అంటే 1 రూపీకి అతను ఎన్ని కొనుంటాడు? ఈ 4కి డబల్ కొనుంటాడు కదా, అంటే 8 చాక్లెట్స్ కొన్నారు. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం, ఇది అర్థం కాకపోతే. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుంటే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 యూనిట్స్ అని తీసుకుంటే ప్రాఫిట్ 100% వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 200 యూనిట్స్ అయింది కదా. సో ఇక్కడ సెల్ చేస్తుంది 1 రూపీకి 4 చాక్లెట్స్, బై చేసింది ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ 2 ఇంటూ 4 అంటే 8. సో చూడండి 8, అతను 1 రూపీకి 8 చాక్లెట్స్ కొని 1 రూపీకి 4 చాక్లెట్స్ ఇందులో హాఫ్ అమ్ముతుంటే అప్పుడు అతనికి గెయిన్ అనేది 100% వస్తుంది. క్లియర్. నెక్స్ట్, Aravind is now 40 years old and Asha is 25 years old. How many years ago from now was Aravind 4 times as old as Asha? సో ఇక్కడ ప్రెసెంట్ అరవింద్ ఏజ్ 40 years, ఆశా ఏజ్ 25 years అని ఇచ్చారు. అయితే ఎన్ని ఇయర్స్ క్రితం వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ రేషియోస్ 4:1 ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అరవింద్ ఏఆర్ అని చెప్పి తీసుకుందాం, ఆశా. ఓకేనా. ప్రెసెంట్ ఏజ్ ఇక్కడ తీసుకుందాం. అరవింద్ ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 40 years.
ఆశాదేమో 25 ఇయర్స్ అన్నారు. సో ప్రెసెంట్ నుంచి ఎన్ని ఇయర్స్ బిఫోర్ మనకి తెలియదు. వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ రేషియోస్ 4:1. సో అరవింద్ ఏజ్ అనేది 4 టైమ్స్ ఆఫ్ ఆశా ఉండాలి. అంటే ఆశా ఏజ్ 1 యూనిట్ అయితే అరవింద్ ఏజ్ 4 యూనిట్స్ ఉండాలి. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కానీ మనకి ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి 4 - 1 అంటే 3 యూనిట్స్. 40 - 25 అంటే 15 ఇయర్స్. సో 3 యూనిట్స్ అనేది 15 ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ 5 ఇయర్స్కి ఈక్వల్ అయింది కదా. సో ఇక్కడ ఆశా ఏజ్ 1 యూనిట్ అని ఉంది. అంటే ఏజ్ ఏమైంది 5 ఇయర్స్ అయింది కదా. సో ప్రెసెంట్ ఆశా ఏజ్ 25 ఇయర్స్ అయితే ఎన్ని ఇయర్స్ క్రితం ఆమె ఏజ్ 5 ఇయర్స్ అయింది 20 ఇయర్స్ క్రితం. సో 20 ఇయర్స్ బిఫోర్ వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ రేషియో 4:1 ఉంటుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, గివెన్ ఆర్ ద ఏజెస్ ఆఫ్ 5 పీపుల్, క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఏజ్ ఇన్ ఇయర్స్. సో ఇక్కడ మనం అడుగుతుంది యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఫస్ట్ యాడ్ చేద్దాం. 20 + 30 50 + 35 85 + 40 125 + 45 అంటే 170 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 పీపుల్ కాబట్టి డివైడ్ బై 5 చేస్తే 5 1s 5 3s 15 క్యారీ 2 5 4s is 20. సో యావరేజ్ ఇక్కడ మనకి 34 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎలక్షన్ దేర్ వర్ 2 candidates. One of the candidates secured 48% of the votes and was defeated by the other candidate by 756 votes. Find the total number of votes polled. సో ఇక్కడ ఒక ఎలక్షన్లో 2 candidates మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరికి 48% ఓట్స్ వచ్చి కూడా అతను 756 ఓట్స్తో ఓడిపోయారు. అయితే ఇక్కడ టోటల్ ఓట్స్ ఎన్ని పోల్ అయినాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, లూజర్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయో చూద్దాం. లూజర్ 48% ఓట్స్ తెచ్చుకొని కూడా అతను 756 ఓట్స్తో ఓడిపోయారు. సో ఇప్పుడు 48% లూజర్కి వచ్చిందంటే విన్నర్కి ఎంత పర్సెంట్ వచ్చింది, 52% ఓట్స్ వచ్చినాయి కదా. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, 52లో నుంచి 48 మైనస్ చేస్తే 4% డిఫరెన్స్ వస్తుంది. ఈ 4% అనేది 756కి ఈక్వల్ అయితే టోటల్ ఓట్స్ 100% పోల్ అయినాయి. బికాస్ ఇక్కడ మనకి ఇన్వాలిడ్ ఓట్స్ కానీ ఏం చెప్పలేదు కాబట్టి టోటల్ 100%కి ఈక్వల్ చేద్దాం. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. 4 1s 4 క్యారీ 3 4 8s is 32 క్యారీ 3 4 9s is 36. సో 18900 ఇవి టోటల్ ఓట్స్ అనమాట. సో 18,900. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్కిల్ ద లెంత్ ఆఫ్ ఏ కార్డ్ ఈస్ 12 cm and the perpendicular distance from the center of the circle to the chord is 5 cm. What is the radius of the circle? సో ఫస్ట్ మనము ఒక సర్కిల్ని ఇలా డ్రా చేసుకుందాం. ఓకేనా. ఇందులో కార్డ్ 12 సెంటీమీటర్స్ అన్నారు. సో ఇక్కడ ఒక కార్డ్ని ఇలా డ్రా చేస్తుంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇదనమాట. సో ఈ సెంటర్ నుంచి మనం కార్డ్ మీదకి ఒక లైన్ డ్రా చేస్తుంటే ఈ లైన్ లెంత్ 5 సెంటీమీటర్స్ అన్నారు. అండ్ ఈ కార్డ్ ఏబి అని తీసుకుంటే ఈ ఏబి లెంత్ ఎంత 12 సెంటీమీటర్స్ అన్నారు కదా. సో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే టచ్ అవుతుందో పి పాయింట్, టోటల్ ఏబి 12 అయితే ఇక్కడ దాకా ఏపీ వచ్చేసి 6 ఉంటుంది, బీపీ అనేది 6 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది రేడియస్ అంటే ఓబీ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. నా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓపీ అండ్ బీబీ ఉంటే ఓబీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాము, ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. సో ఓపీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ దట్ ఈస్ 25, పీబీ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ దట్ ఈస్ 36. ఈ రెండింటిని యాడ్ చేస్తే 25 + 36 అంటే 61. సో ఇక్కడ ఓబీ స్క్వేర్ అనేది 61 అయితే ఓబీ వాల్యూ ఏమైంది √61 కదా. బట్ ఆప్షన్స్లో మనకి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి ఎలా సాల్వ్ చేయాలంటే 61 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి 61 అనేది 7 స్క్వేర్ అంటే 49 కన్నా √61 ఎక్కువ ఉందా. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64. సో 64 కన్నా తక్కువ ఉంది అంటే మనకి వాల్యూ అనేది ఈ 7 నుంచి 8 లోపల మధ్యలోనే ఉండాలి. సో 7 to
8లోనే ఉండాలన్నమాట. సో 7 to 8 వాల్యూ ఉండదు, ఓన్లీ వన్ ఆప్షన్ కదా మనకి. 7 కన్నా పెద్దది ఉండాలి, 8 కన్నా తక్కువ ఉండాలి. సో 7 కన్నా పెద్దది, 8 కన్నా చిన్నది ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ 7.81. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇక్కడ 6 అనేది 7 కన్నా చిన్నది, 9 అనేది 8 కన్నా పెద్దది, అండ్ 10 కూడా 8 కన్నా పెద్దది, కాబట్టి 3 ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, a solid metallic sphere of radius 10 cm is melted and recast into 125 identical spheres. What is the ratio of the surface area of the original sphere to the total surface area of 6 smaller spheres so formed? సో ఇక్కడ ఒక మెటాలిక్ స్పియర్ ని మెల్ట్ చేసి 125 స్పియర్స్ ని ఫామ్ చేస్తే సర్ఫేస్ ఏరియా రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి, మెల్ట్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది ఈక్వల్ గా ఉండేది కదా. బిగ్ స్పియర్ వాల్యూమ్ అనేది మనం 4/3 పై r1 క్యూబ్ అండ్ స్మాల్ స్పియర్ రేడియస్ వాల్యూమ్ అనేది 4/3 పై r2 క్యూబ్ అని తీసుకుంటే, ఈ బిగ్ స్పియర్ ని స్పియర్ ని మెల్ట్ చేసి 125 స్మాల్ స్పియర్స్ ని ఫామ్ చేశారు. సో ఇక్కడ మనకి చిన్న స్పియర్ రేడియస్ తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. 4/3 పై 4/3 పై క్యాన్సిల్ అయిపోయిందా. నౌ r1 క్యూబ్, r1 వాల్యూ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు కదా, డైరెక్ట్ గా మనం 10 క్యూబ్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ r2 క్యూబ్. సో r2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 125 ని మనం 5 క్యూబ్ అని రాయొచ్చా. సో 10 డివైడెడ్ బై 5 హోల్ క్యూబ్, 5 1s 5 2s is 10. సో r2 క్యూబ్ అనేది 2 క్యూబ్ అవుతుంటే r2 వాల్యూ ఏమైంది, 2కి ఈక్వల్ అయింది. సో ఈచ్ స్మాల్ స్పియర్ రేడియస్ మనకి 2 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ బిగ్ స్పియర్ సర్ఫేస్ ఏరియా ఏమైంది 4 r1 స్క్వేర్, అండ్ స్మాల్ స్పియర్స్ 6 మాత్రమే తీసుకోమన్నారు. సో 6 ఇంటూ ఇక్కడ కూడా సర్ఫేస్ ఏరియా 4 స్క్వేర్. ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు r1 వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, 10 సెంటీమీటర్స్ అన్నారు కదా. 10 ఇంటూ 10 అండ్ 6 ఇంటూ r2 వాల్యూ వచ్చేసి 2. సో 2 స్క్వేర్, 2 1s 2 5s is 10, 2 1s 2 5s is 10, 5 ఇంటూ 5 అంటే 25:6 is our answer. Option B. Next, if the sum and product of the roots of a quadratic equation are 4 minus 3 root 2 and minus 28 respectively, then find the quadratic equation. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ వాళ్ళే ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్ కదా. స్టాండర్డ్ ఫామ్ ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్, సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్ ఎంత ఇచ్చారు, 4 మైనస్ 3 రూట్ 2 ఇంటూ ఎక్స్, అండ్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఏమి ఇచ్చారు, మైనస్ ఆఫ్ 28 ఈక్వల్ టు 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. So that's it for today class. We'll meet in next class. Thank you for watching. Please like, share and subscribe to Haigreva Study Circle. Thank you.